ఇదే మీ దృష్టి నిలుపుతారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని దాసులు చెప్పినట్టుగా నాకు చెప్పిన మాట ఏంటంటే 8 గంటలకి మీకు వాక్య సమయాన్ని ఇస్తాం, 9 గంటలకి ఆరాధన ముగించబడుతుంది అని అన్నారు. నేను 8:10 వచ్చాను. అయితే అటు ఇటుగా ఇస్తాను అనుకున్నాను, కానీ ముగించే సమయం దాటిన తర్వాత ఈ సమయాన్ని పొందుకున్నాం. మరి మీరు ఎంతవరకు వింటారో, నన్ను ఎంతవరకు చెప్పమంటారో నాకు తెలియదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. యోబు గ్రంథములోనికి ఒకసారి రండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా యోబు గ్రంథము 42వ అధ్యాయం. ఇక దేవుని వాక్యం మీదే మీ దృష్టి పెట్టమని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 42 verse 2. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ ఉన్నతమైన బలమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకునే మరొక అనుకూలమైన శ్రేష్టమైన సుదినం మాకు మీరు ఏర్పాటు చేసి ఇచ్చినందుకు స్తోత్రాలు. గతించిన దినములలో ఆరాధనలలో తోడుగా ఉన్న పరమ తండ్రి, ఈనాటి ఆరాధనలలో కూడా ఇంతవరకు కీర్తనలు, వాయిద్యములు, చప్పట్లు, స్తుతులు, సాక్ష్యములు, స్తుతి ఆరాధనలో తోడుగా ఉన్నావు. అందుని బట్టి వందనాలు. ఈ సమయంలో విత్తబడిన చదువుకున్న వాక్యాన్ని మేము వినాలని, మీరు నేర్పుతున్నప్పుడు నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి బోధించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ప్రభు ప్రయాణంలో తోడుగా ఉన్నారు, క్షేమంగా నడిపించారు. నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సెలవు చాటును మరుగు చేసుకొని మీ నోటి కూరగా మీ చేతి ఆయుధంగా వాడుకోనండి. ఈ వాక్య పరిచర్య వ్యతిరేకమైన క్రియలేవి కూడా ముగింపు వరకు పనిచేయబడకుండా సమస్తమును మీ స్వాధీన ఆజ్ఞలో నింపుకొని వీళ్ళందరికీ కూడా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులతో మీరు నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది ప్రియులారా, అటు ఇటు లేచి ఎవరు తిరగదని నమ్ముతున్నాను. నేను చెప్పే మాటలు తిరిగి నాతో బిగ్గరగా చెప్పండి. నీవు సమస్త క్రియలను చేయగలవని నేనిప్పుడు తెలుసుకుంటుని. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట యోబు అనే భక్తుడు దేవుడైన యెహోవాతో పలుకుతూ ఉన్నాడు. ఎందుకు యోబు ఈ మాట దేవుడితో పలకవలసి వచ్చింది? వాక్యం వింటున్న మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడతాడు, కానీ దేవుడితో మనం మాట్లాడే స్థితికి మనం రావాలి. అందుకే మన ఆయుష్ను పెంచి దేవుడు బతికిస్తున్నాడు. యోబు ఊజు దేశంలోనే యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, చెడుతనమును విసర్జించిన వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని వద్ద నుంచి సాక్ష్యాన్ని పొందుకున్న ఆయన దేవునితో పలుకుతున్న అనేకమైన మాటల్లో ఈ చదువుకున్న లేఖన భాగంలోని మాట, నీవు సమస్త క్రియలు చేయగలవని నేనిప్పుడు తెలుసుకుంటుని. ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకునే అనుభవంలోకి రావాలి. వింటం మంచిదే, కానీ వినిన దానిని తెలుసుకోవాలి. మనం ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడికైనా మనం దీనికి ఏ పేరు పెట్టుకొని కూడుకున్నా, ఈ రాత్రి మనం ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, రూపాంతరం చెందాలి అని అంటే, మనము సమస్తము ఆయన చేయగలడని తెలుసుకునే అనుభవంలోనికి మనం రావాలి. యోబు అదే అంటున్నాడు, ప్రభువా
నేను వింటం కాదు, వినిన దానిని తెలుసుకుంటున్నాను. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, రుచి చూసి తెలుసుకొనుడి అన్నది. ఏం చూసి? రుచి చూసి తెలుసుకోవాలి. యోబు ఈ మాట అంటానికి కారణం ఏంటంటే, నీవు సమస్త క్రియలు చేయగలవు, నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది నీ మాట వెనక ఏం జరిగిందో తెలియాలంటే ఒక అధ్యాయం వెనక రావాలి. మనం ఒక అధ్యాయం వెనక రావాలి. అంటే యోబు గ్రంథం 41వ అధ్యాయానికి వస్తే వినండి జాగ్రత్తగా. 41వ అధ్యాయంలో దేవుడు యోబుని 18 ప్రశ్నలు వేశాడండి. ఒకటి కాదు, రెండు కాదు, 18 ప్రశ్నలు వేశాడు దేవుడు యోబుని. యోబు ఆ 18 ప్రశ్నలు విని 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 దేవుడికి ఇచ్చిన జవాబే, నీవు సమస్త క్రియలు చేయగలవు ప్రభువా. ఏంటి ఆ 18 ప్రశ్నలు? అన్ని ప్రశ్నలు ఈ రాత్రి మనం వినలేము, కానీ ఒక ప్రశ్న మేము ఉంచుతాను పిల్లలు. యోబు గ్రంథం 41వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? స్తోత్రం చెప్పండి. ఇలాంటి ప్రశ్నలు 18 ప్రశ్నలు అధ్యాయం ఉంటాయి. ఈ 18 ప్రశ్నల్లో దేవుడు యోబుని ఏమడుగుతున్నాడంటే, యోబు తెలిస్తే చెప్పవయ్యా, మకరమును గాలముతో బయటికి లాగగలవా? యోబు నువ్వు చెప్పి తీరాలి. మకరము నాలుకకు తాడు వేసి లాగగలవా? యోబు నీకు తెలిస్తే నాకు చెప్పాలి. మకరము ముక్కు గుండా సూత్రము వేయగలవా? మకరము దవడకి గాలం ఎక్కించగలవా అని అడిగితే యోబు దేవుడికి ఇచ్చిన జవాబు ఏంటంటే, నీవే సమస్త క్రియలు చేయగలవు ప్రభువా, అది నేను ఇప్పుడు తెలుసుకుంటున్నానయ్యా అని జవాబు ఇచ్చాడు. ప్రియులారా, ఎందుకు దేవుడు మకరమును గురించి యోబును ప్రశ్న వేయాలి? అసలు మకరం అంటే ఏంటి? ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మకరమును గురించి దేవుడు అడిగితే యోబేమో నీవే సమస్త క్రియలు చేయగలమంటున్నాడు. మకరమును గురించి దేవుడు యోబుని ఎందుకు ప్రశ్నియాలి? ప్రియులారా, అసలు మకరం అంటే ఏంటి? మకరాన్ని ఎవరు తయారు చేశారు? మకరము ఎక్కడ ఉంది భూమి మీద? మకరమును గురించి యోబుని దేవుడు ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందో ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే, మకరము అనంటే చాలా మంది ముసలేమో అని అనుకుంటారండి. మకరము అనంటే ఇంకొంతమంది నీటి గుర్రమేమో అని అనుకుంటారు. మకరము అనంటే ఇంకొంతమంది అప్పుడెప్పుడో భూమి మీద బతికిన డైనోసారేమో అని అనుకుంటారు పిల్లలు. అయితే వాటిని నేను కాదు అని అన్ను. ఎందుకనంటే ఎవరి మనోభావాలను ఎవరు తప్పు పట్టే హక్కు ఎవరికి లేదు పిల్లలు. ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి నడిపింపు వాళ్ళది, ఎవరి ఎడ్యుకేషన్ వాళ్ళది. అయితే తెలిసిందల్లా తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే, అవేమో మనకు తెలియదు, కానీ నీకు దేవుడు ఏం చెప్పాడో, దేవుడు నీకేం నేర్పాడో అది చెప్పి వెళ్ళగలుగుతాం చాలు. అంతేగాని ఒక వ్యక్తిని వేరెత్తి చూపించి మరో వ్యక్తిని తప్పు అని విమర్శించే హక్కు భూమి మీద ఎవరికి లేదు పిల్లలు. మరి ఎలాగండి అంటే, ప్రేమతో సరి చేయటం తప్పితే విమర్శించటం మనకి హక్కు కానే కాదు. ప్రేమతో మనం సరి చేయాలి వాళ్ళు. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే, ఎంతటి ఘోరమైన పాపాన్నైనా
ప్రేమతోనే సరిచేశాడు కానీ మనుషులందరూ తప్పుపట్టినట్టుగా, మనుషులందరూ వేలెత్తి చూపించినట్టుగా దేవుడు ఎవరిని కూడా తప్పులు ఎత్తి చూపించలేదు. ఎత్తి చూపించిన అది ప్రేమతో సరిచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మకరము అంటే ముసలి అంటానికి కూడా బైబిల్లో ఉన్న ఆధారాలు ఉన్నాయి. నేను వాటి జోలికి వెళ్ళను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి మకరము అంటే ఏంటి, అసలు మకరాన్ని ఎవరు తయారు చేశారు, మకరము ఎక్కడ ఉండేది, దాని సంగతులు ఏంటో కొన్ని విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రియులుగా, మకరాన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ పెట్టారంటే 104వ కీర్తనలోనికి ఒకసారి రండి. ప్రియులుగా, 104వ కీర్తనలోనికి ఒకసారి వస్తే 24, 25 వచనాలు చదవండి. వినాలి అందరూ. 104వ కీర్తన 24 లేదు 25, 26 వచనాలు. 25, 26 వచనాలు. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మకరాన్ని ఎవరు సృష్టించారంటే నిన్ను నన్ను సృష్టించిన, సర్వ సృష్టిని అంతటిని సృష్టించిన దేవాది దేవుడే మకరాలను కూడా నిర్మించాడండి. ఇప్పుడు ఆ మకరాన్ని దేవుడు తయారు చేసి ఎక్కడ పెట్టాడు అని అంటే, ఇక్కడ బైబిల్లో చెప్పిన మాట, మనల్నైతే భూమి మీద పెట్టాడు కానీ మకరాన్ని దేవుడు సముద్రములో పెట్టాడంట. వింటున్నారా? అక్కడ అదే రాయబడింది 26వ వచనంలో 2వ లైను, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మకరాన్ని ఇప్పుడు దేవుడు తయారు చేసి, మకరమా నువ్వు భూమి మీద ఉండదు, సముద్రములోనే ఉండాలి. సముద్రంలో కూడా నేను ఇచ్చే ఆహారాన్ని తింటూ నీ పనల్లా ఆడుకోవటమే, నీకే పని లేదు, నీకు హాయిగా ఆడుకో పాడుకో అంటూ సముద్రంలో పెట్టాడు. మనుషులైనా మనల్ని కూడా దేవుడే తయారు చేశాడు. అయితే వినండి జాగ్రత్తగా. దేవుని చేత తయారు చేయబడి, దేవుని చేత భుజిస్తూ, దేవుని చేత చక్కగా సముద్రంలో ఆటలాడుకుంటున్న మకరం అంట ఒకానొక దినాన్ని ఎలా మారిపోయిందో తెలుసా? దేవుని ప్రజలకి విరోధంగా మారిపోయిందంట. అన్ని చూపించడానికి నాకు టైం చాలదు, ఇంకా మీ చేత చదివించాల్సినవి చాలా ఉన్నాయి కనుక ఈ మకరము ఒకానొక దినాన దేవుని ప్రజలకి విరోధంగా మారిపోయిందంట. వాక్యం ప్రియమైన సోదరి సోదరులరా, దేవుడు మనల్ని తయారు చేసి భూమి మీద పెట్టి చక్కగా అన్నిటినీ మనకిచ్చి, అన్నిటినీ ఆయన మనకి పోషిస్తూ ఉన్నాడు అని అంటే మనం విరోధంగా మారటానికి కాదండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. పాడదాం చప్పట్లు బిగ్గరగా.
హల్లెలూయా. దేవుని చేత సృష్టించబడి దేవుని చేత పోషించబడుతూ సముద్రంలో ఆడుతూ పాడుతూ ఉంటున్న మకరం అంట ఒకానొక దినాన దేవుని ప్రజలకి విరోధంగా మారిపోయిందట. వాక్యించిన వాళ్ళరా, దేవుడు మనల్ని కూడా తయారు చేస్తుంది ఎందుకో తెలుసా అండి? మనల్ని దేవుడు ఎలా తయారు చేస్తాడో తెలుసా? వినండి జాగ్రత్తగా. బాల్ పాయింట్ పెన్ తీసుకొని వైట్ పేపర్ మీద చిన్న చుక్క పెడితే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత చిన్న చుక్కలాగా అమ్మ కడుపులో గర్భసంచిలో పిండంగా పడ్డ నేనైనా నువ్వైనా చిన్న చుక్కని దేవుడు అని ఊరేయకుండా జాగ్రత్త తీసుకొని ఆ చిన్న చుక్కని 1 అంగుళం పిండంగా, 3 అంగుళాల పిండంగా, నెల పిండంగా, 6 నెలల పిండంగా, 9 నెలల పాపగా బాబుగా దేవుడు డిజైన్ చేసి అమ్మ కడుపులోంచి భద్రంగా భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? దేవునికి విరోధంగా బతకడానికి కాదండి, దేవుని సేవకులకి విరోధంగా బతకడానికి కాదు, దేవుని సంఘానికి విరోధంగా బ్రతకడానికి కాదు, దేవుని ప్రజలకి విరోధంగా బ్రతకడానికి కాదు. ఇప్పుడు మకరాన్ని కూడా దేవుడు తయారు చేసి సముద్రంలో పెట్టి పోషిస్తూ హాయిగా ఆడుకో అని అంటే ఆ మకరం అంట దేవుని ప్రజలకి విరోధంగా మారిపోయిందంట. దేవుడు ఏం చేశాడు? యెషయా గ్రంథంలోనికి ఒకసారి రండి ప్రియులరా. దేవుడు ఏం చేశాడండి? దాన్ని నీ కర్మ నీ పాప నువ్వే పోతావులే అని వదిలేసాడా? లేకపోతే ఏం చేశాడో చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెషయా 51:9లో యెహోవా బహువా లెమ్మో లెమ్మో బలము తొడుగుకొమ్మో, పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్మో, రాహాబును తుత్తి నీలుగా నరికి వేసిన వాడము నీవే కదా. అమ్మ అయ్యా అందరు వినండి, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. చప్పట్లు కొట్టి దగ్గరగా దేవుని ప్రజలకి విరోధంగా మారిపోయిన మకరాన్ని దేవుడు చూసి వదిలేయలేదు. ఆ మకరాన్ని దేవుడు ఏం చేశాడంటే పొడి చవతల మారేశాడట. ఈ రాత్రికాల సమయంలో విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. నేను ఇంకో రకంగా కూడా చెప్పడానికి ఇష్టపడుతా. వినండి ప్రియులారా, దేవుని ప్రజలకి విరోధంగా మారిపోయిన మకరాన్ని పొడి చేసినట్టుగా ఈ రాత్రి నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ కాపురానికి వ్యతిరేకంగా, నీ కుటుంబంలో పెద్దలు చిన్నలకి వ్యతిరేకంగా, నీ భక్తి జీవితానికి వ్యతిరేకంగా, నీ ఆరోగ్య జీవితానికి వ్యతిరేకంగా, నీ బిడ్డల భవిష్యత్తుకి వ్యతిరేకంగా పని చేయాలని ఉన్న ప్రతి విధ మకరములను అనే సమస్యలను దేవుడు ఈ రాత్రి పొడిచి వేయును గాక. ఈ రాత్రి పొడిచి వేయును గాక. అది తెలుసుకోవాలి మనం ప్రియులు. అందుకే మన మూలవాక్యంలో యోబు అంటాడు, నీవు సమస్త క్రియలు చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఈ రాత్రి తెలుసుకొని వెళ్ళాలి. ఏంటో తెలుసా? నీవు మకరాన్ని పొడి చేస్తావు ప్రభువా. ఆనాడు దేవుని ప్రజలకి విరోధంగా మాట్లాడిన, విరోధంగా లేచిన మకరాన్ని పొడి చేసినట్టుగా ఈ రాత్రి నీ మధ్యలో కూర్చొని నేను కూడా తెలుసుకొని వెళుతున్నానయ్యా. నాకు విరోధంగా, నా ప్రార్థనా జీవితానికి విరోధంగా, నా భక్తి జీవితానికి విరోధంగా, నా సంసార జీవితానికి విరోధంగా, నా కన్నీటి ప్రార్థనా జీవితానికి విరోధంగా లెగుస్తూ ఉన్న ప్రతి విధ మకరములు అనబడే శోధనలను, సమస్యలను, కలవరాలను నువ్వు పొడిచి వేయుదువుగాక. అంతేనా అండి? మకరమును పొడిచి వేయటమే కాకుండా దేవుడు పొడి చేసి వదిలేశాడా? ఇంకేం చేశాడు? కీర్తనల గ్రంథములోనే 74వ కీర్తనలోనికి ఒకసారి వస్తే పొడిచిన మకరముని అలాగే వదిలిపెట్టేశాడా? ఇంకేమన్నా చేశాడా? 74వ కీర్తనలోనికి ఒకసారి వస్తే 14వ వచనాన్ని చదవండి పిల్లలు. అందరూ చూడాలి. 74వ కీర్తన 14వ వచనము, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. మనం చప్పట్లు పడతామండి.
పారేశాడట. పొడి చేయడమే కాదు ప్రియులుగా, దాన్ని శిరస్సును ముక్కలుగా కొట్టాడట. ఈ రాత్రి అదే నువ్వు తెలుసుకోవాలి ప్రియులు. యోబు అన్నట్టుగా సమస్త క్రియలు చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభువా. అవును, నాకు విరోధంగా, నా భక్తి జీవితానికి విరోధంగా, నా బిడ్డలకి విరోధంగా, నా సంపాదనకి విరోధంగా, నా ఆశీర్వాదానికి విరోధంగా, నా దీవెనకి విరోధంగా లెగుస్తూ ఉన్న ప్రతి విధ మకరము లాంటి సమస్యలను నువ్వు మొక్కలుగా కొట్టుదువుగాక. రాత్రి తెలుసుకొని వెళ్ళగలిగితే యోబులాగా మనం కూడా సాక్ష్యము గంభీరంగా చెప్పగలం ప్రియులుగా. సరే, మకరాన్ని పొడి చేసాడు, బాగానే ఉంది. మకరము శిరస్సుని మొక్కలుగా కొట్టాడు, బాగానే ఉంది. ఇంతకీ మకరం ఎలాగా ఉంటుందండి? అది మొసల, అది నీటిపురమా, అది డైనోసారా? దాని ఆకారం ఎలాగా ఉంటది? వాక్యం చెప్పేది మాత్రమే యథార్థమైనది. ఆమె చెప్పండి దగ్గరగా. మొసలి కాకపోయినా, నీటి గుర్రం కాకపోయినా, డైనోసార్ కాకపోయినా, మరి మకరము ఆకారం ఎలాగా ఉంటది? యెషయా గ్రంథం దేవుడు మనకి ఈ రాత్రి క్లియర్ గా చెప్పాలని ఆశపడుతున్నాడు ప్రియులుగా. నా వైపు చూస్తే ఒక మాట నండి, దేవునికి మరుగైంది ఏదీ లేదు. ఆమె అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే, అబ్రహాముకి నేను ఏదైనా దాచదనా? హల్లెలూయా. అబ్రహాముకి నేను ఏదైనా దాస్తానో, నేనేమి హైడ్ చేసే దేవుడిని కాదు, నేనేది దాచను అన్ని చెప్పే దేవుడను. దేవునికి స్తోత్రం చెప్పడం బిడ్డగా. మకరము ఆకారం ఎలాగా ఉంటది? మకరాన్ని గుర్తుపట్టడం ఎలాగా? దాని రూపం ఎలాగా ఉంటది? యెషయా గ్రంథం 27వ అధ్యాయములోకి వస్తే, యెషయా గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతామండి. అందరూ చూడండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. అందరూ వినండి. తీవ్ర సర్పమైన మకరము. అక్కడ ఆగండి ప్రియులు. ఇప్పుడు జవాబు చెప్పండి. మకరం అంటే ఏంటి? అందరూ అనాలి. ఏ మకరం అంటే ఏంటి? గట్టి సర్పమా? తీవ్రమైన సర్పము. రెండు కలపండి దానికి. తీవ్రమైన సర్పము. ఆ మాట అన్నారు. మకరం అంటే ఒట్టి సర్పం కాదు. యెషయా భక్తుడు క్లియర్ గా రాస్తాడు. యెషయా 27:1 తీవ్ర సర్పమైన మకరము. ఆకింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి తీవ్ర సర్పమైన మకరాన్ని గురించి దేవుడు యోబుని ప్రశ్నిస్తాడు. 41వ అధ్యాయం. యోబు, ఇప్పుడు చెప్పవయ్యా, ఇలాంటి తీవ్ర సర్పమైన మకరానికి నువ్వు ఎలా వేస్తావా? ఇలాంటి తీవ్ర సర్పమైన మకరము ముక్కు గుండా నువ్వు సూత్రం వేస్తావా? ఇలాంటి తీవ్ర సర్పమైన మకరము దవడకి నువ్వు గేల మింగిస్తావా? యోబు చెప్పవాలంటే యోబు ఇచ్చిన జవాబే మన మూలవాక్యం. ప్రభువా, నీవే సమస్త క్రియలో తీవ్ర సర్పమైన మకరం. ఈ మాట చదివితే నాకు ఇంకా దాని సైజ్ ఎలా ఉండదు. తీవ్ర సర్పం అంటే దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి? నేను సంవత్సరం క్రితం అంటే 8 నెలల క్రితం నల్లమల అడవులు ప్రకాశం జిల్లాలో 2 రోజులు వాకింగ్ చెప్పి, 2వ రోజు రాత్రి వాకింగ్ ముగించుకొని 12-1 గంటకి తిరిగి రిటర్న్ ఇంటికి వస్తుంటే నల్లమల అడవులు, నీకేం నరమనోడు మార్పుడు కనపట్ల, రోడ్డు మీద అడవుల నుంచి కారులో వస్తుంటే కారు సడన్ గా ఆగిపోయింది. ఏంటో కారు ఆగిపోయిందంటే నడిపే మా అబ్బాయి బ్రేక్ వేసేసాడు, కారు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయాడని చూస్తే రోడ్డుకి అడ్డంగా కారు వెళ్ళనివ్వకుండా నా అంతలా ఉంది కొండ సిలువ పడుకొని ఉందండి. నా జీవితంలో నేను మొదటిసారి నా అంతలా కొండ సిలువను చూస్తాం. ఏదో ఎంత సిలువ కొండ సిలువ ఎంత సిలువ చూశాను, కానీ నా అంతలా ఉన్నదని నేను కూడా లైఫ్ లో ఫస్ట్ టైం చూసేసరికి నాకు కూడా కొంచెం ఏం వేసిందో తెలుసా? ఎంత మాత్రం జాబులైనా ఏమేసిందంటే కొంచెం భయం వేసింది. కానీ కారు దిగల. కారు లోపలే కూర్చొని ఇక 12 నిమిషాలు ప్రార్థన చేశాం. ఏమన్నా తెలుసా? ప్రభువా, తీవ్ర సర్పమైన మకరాన్ని పొడి చేసేవని యెషయా గ్రంథంలో మాట్లాడేదో ప్రభువా,
తీవ్ర సర్పమైన మకరాన్ని శిరస్సును ముఖలను కొట్టేసామని కీర్తన గ్రంథంలో మాట్లాడేవు ప్రభువా. మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వకుండా ఈ ఫారెస్ట్, ఈ అడవిలో, ఈ అర్ధరాత్రి 1:30 టైంలో కాలుకి అడ్డంగా పడుకొని ఉన్న నా అంత లావు ఏం మిగిలిందో ఈ కొండ శిలువ నుంచి కూడా మాకు విడుదల దయచేయమని 12 నిమిషాలు ప్రార్థన చేస్తే కళ్ళు తిరిగి చూసే 13వ నిమిషంలో దానంతట అదే మెల్లగా కదులుగా వెళ్ళిపోయింది. క్షేమంగా ఇంటికి వచ్చాం. అయితే నా అంతలో కొండ శిలువ చూస్తేనే అంత భయం వేసింది. మరి ఇక్కడ యెషయా భక్తుడు ఏమన్నాడంటే మకరాన్ని తీవ్ర సర్పం అన్నాడు. పిల్లరా, దాన్ని ఎలాగా దాని ఆకారాన్ని మనం లెక్క కట్టడం అంటే వినండి జాగ్రత్తగా. నేను ఈ మాట కోసం నా దగ్గర ఉన్న కొన్ని ఇంగ్లీష్ కామెంటరీ బైబిల్స్ తీసి చదవడం మొదలు పెట్టారు. అంతేకాదు కొంత అంతర్జాలం ఇంటర్నెట్ ఆధారం చేసుకొని మరికొన్ని బైబిల్ కామెంటరీలు చదవడం మొదలు పెడితే అర్ధరాత్రి 3:30 దాకా ఇది నాకు కావాలి, నేను నేర్చుకోవాలని చూస్తే తెల్లవారుజాముకి ఒక బైబిల్ కామెంటరీ రాసింది. దీనికి తగ్గట్టుగా అనిపించింది. అది నమ్మేను పిల్లలు. ఆయన రాసింది ఏంటో తెలుసా? ఇప్పుడు మకరం సైజ్ ఎలా ఉంటుందంటే తీవ్ర సర్పము అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన సంగతులు ఏంటంటే జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి పాలు తేనె ప్రవహించే దేశానికి ఎంతమంది బయలుదేరారమ్మా? అందరు చెప్పండి. 6 లక్షలు అనండి. ఎంతమంది అండి? 6 లక్షల కాలు బలం అని బైబిల్ రాసింది. ఇప్పుడు 6 లక్షల కాలు బలము పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళాలంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ సముద్రం 2 పాయలు వేస్తే నడిచారు? ఎర్ర సముద్రం. అందరు చెప్పాలి. ఏ సముద్రం? ఎర్ర సముద్రం. కొంచెం దగ్గర చెప్పండి. ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగా 6 లక్షల మంది సముద్రంలో నడుచుకుంటా వెళుతున్నారు. జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడు మకరాన్ని తయారు చేసి ఎక్కడ పెట్టాడు? సముద్రంలో. చెప్పాలా? సముద్రంలో పెట్టాడు. ఇప్పుడు ఆ బైబిల్ కామెంటరు, బైబిల్ పండితుడు రాసిన మాట ఏంటంటే తీవ్ర సర్పం అంటే దాని సైజ్ ఎలా ఉంటుందో ఆయన వర్ణించాడు పిల్లగా. ఇప్పుడు గాని అంటే ఆ 6 లక్షల మంది ఎర్ర సముద్రంలో నడుస్తున్న టైంలో గాని ఈ మకరాన్ని దేవుడు ఇంకా ఉంచినట్లయితే, ఆ మకరం అప్పటికి బతుకున్నట్లయితే, ఆ మకరాన్ని దేవుడు పొడిచి వేయకుండా దాని శిరస్సును మొక్కలు చేయకుండా మకరం ఇంకా సముద్రంలో పెట్టినట్టయితే ఆ బైబిల్ పండితులు రాసిన మాట ఒక్క మకరము 6 లక్షల మందిని మనం కూరలో ఉప్పు రుచి చూసినట్టు చూసేదంట. అర్థమైందా? ఒక్క మకరము ఎన్ని లక్షల మందినమ్మా? 6 లక్షల మందిని ఎలాగంట? మీరు కూరలో ఉప్పును చూస్తారే మనకు అలా కలిసి అలా రుచి చూసేదట. ఇప్పుడు ఒక 100 మకరాలు ఉంటే మాట్లాడాలి. నోటి గురించి మాట్లాడలేదు కదా అండి. అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆమేన్. మన దేవుడు అద్భుత దేవుడు. ఆమేన్. అందుకే ప్రపంచం అంతా యేసుక్రీస్తు ప్రభు వైపు ఎదురు చూస్తుందో తెలుసా? ఈయన చేసే సమస్త కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరంగా. ఇప్పుడు ఇలాంటి మకరాన్ని గురించి దేవుడు యోబుని ప్రశ్నిస్తున్నాడు. యోబు, ఇప్పుడు చెప్పవగా 6 లక్షల మంది ప్రజల్ని కూరలో ఉప్పు రుచి చూసేయగలిగిన ఇలాంటి మకరానికి నువ్వు ఎలా వేస్తావా? ఎలాంటి మకరం ముక్కుకుండా నువ్వు సూత్రం వేస్తావనంటే కష్టాలు పడి జీవితం అంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మంచి ఎడ్యుకేటర్ అండి, చదువుకున్న వ్యక్తి యోబు. బైబిల్ అంతటిలో బాగా చదువుకున్న వ్యక్తులు 5గురు ఉన్నారు పిల్లలు. ఆ 5గురులో మొట్టమొదటి స్థానం ఎవరో తెలుసా? యోబుదే. రెండో వ్యక్తి మోషే, మూడో వ్యక్తి సొలొమోను, నాలుగో వ్యక్తి దానియేలు, ఐదో వ్యక్తి అపోస్తలుడైన పౌలు. పిల్లలు బైబిల్లో ఉన్నతమైన చదువు చదివినారు. మొదటి స్థానం యోబుదే. చదువుకున్న యోబు, కష్ట నష్టాలు పడి యోబు, ఒకే రోజు పిల్లలు పోగొట్టుకున్న యోబు, అన్ని తెలిసిన యోబు, అయ్యో ఆ మకరం ఎక్కడ, నేనెక్కడ ప్రభువా, నేను దానికి ఆడేసేది ప్రభువా, దానికి ముక్కు సొంతం నేను ఆడేసేది ప్రభువా, దానికి దవడకి నేను ఆడేసేది ప్రభువా, నేను కాదు నువ్వే సమస్త క్రియలో రాత్రి ఇంటికి తెలుసుకుని
వెళ్ళగలిగితే మీకు దేవుని సేవకుల ద్వారా కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయబడిన ఆ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా చేయబడే ప్రార్థనలలో ఇలాంటి తీవ్ర సర్పమైన మకరములు ఈ రోజు నుంచి ఇంకనో పొడిచివేయబడును గాక. తెలుసుకొని వెళ్ళగలిగితే మనకు ఆశీర్వాదం. అదే మీరు ఇచ్చే కృతజ్ఞత. నేను స్తోత్రం చెప్పండి. మీరు చెల్లించే కృతజ్ఞత స్తుతులు. స్తోత్రం చెప్పండి. తీవ్ర సర్పమే కాదు, ఇంకో పేరు కూడా ఉంది దానికి. పక్కన చదవండి. తీవ్ర సర్పమైన మకరము, రెండు వంకర సర్పమైన మకరము. మన కుటుంబాల్లో కూడా మకరాలాంటి సమస్యలండి, మకరాలాంటి తీవ్ర సర్పమైన మకరాలాంటి సమస్యలు. అంతేకాదు వంకర సర్పమైన మకరాలాంటి సమస్యలు, వంకర మనుషుల ద్వారా, వంకర బంధుత్వాల ద్వారా, వంకర ధనముల ద్వారా, వంకర ప్రవర్తన ద్వారా మన జీవితంలోనికి వస్తున్న మకరాలని గేలం వేయడం నీ వల్ల కాదు ప్రియులారా. వాటి నుంచి బయటపడటం నీ వల్ల కాదు. ఆ సమస్యను గెలవడం మన వల్ల కాదు. ఆ సమస్యను గెలిచేది, వాటిని ముక్కలు చేసేది ఒకే ఒక ఆయన. ఆయన పేరు నజరేయుడైన తీవ్ర సర్పమైన వంకర సర్పమైన మకరంలో సమస్త క్రియలని యోగు ఎందుకన్నాడంటే, ఒకటి మకరమును పొడి చేసాడు. ఇది మొదటి క్రియ. ఆమేన్. రెండవ క్రియ ఏంటంటే మకరము శిరస్సును మొక్కలుగా చేశాడు. ఆమేన్. సమస్త క్రియలు చేయగలవంటానికి మూడవదిగా ఆ తీవ్ర సర్పమైన మకరాన్ని దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి చదువుమ్మా. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును నెంబర్ 3 ఆయన దండించును. దేవుని స్తోత్రం చెప్పండి బిడ్డలుగా. రాత్రి మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన పిల్లల జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో చెలరేగుతూ ఉన్న తీవ్ర సర్పమైన వంకర సర్పమైన మకరాల లాంటి సమస్యలను దేవుడు దండించును గాక. అంతేకాదు నాలుగవది ఆఖరిగా ఇంకా ఆయన మకరాన్ని ఏం చేశాడు? అక్కడి నుంచి చదువమ్మా. సముద్రము మీద ఉన్న మకరమును సంహరించును. అయిపోయింది తన జీవితం అంతా. చప్పలు కొట్టడం దగ్గర ఈ రోజున మకరం లేదు ప్రియులారా. పొడి చేయడమే కాదు, మొక్కలు కొట్టడమే కాదు, దండించడమే కాదు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ దాన్ని సంహరించి అవతల పారేసాడు ప్రియులారా. అందుకే ఈ రోజున మకరంగా సముద్రంలో ఉంటే సముద్రం జోలికి మనిషి వెళ్ళేవాడు గానే ఈ రోజున. సముద్రపు సంపద మనిషి తినేవాడు కానే కాదండి. ఈ రోజున సముద్రంలో ఆ మకరాన్ని తీసివేసినట్టుగా తీవ్ర సర్పమైన మకరాలాంటి సమస్యలను కూడా ఈ రాత్రి దేవుడు నీ జీవితం నుంచి తీసివేయును గాక. కాపురం నుంచి కొట్టివేయును గాక. జీవితం నుంచి సంహరించును గాక. ఇది తెలుసుకోవాలి వెంటనే. అందుకే యోగు తెలుసుకున్నాడు, ప్రభువా ఆ సర్పం ఎక్కడ, నేనెక్కడ ప్రభువా? ఆ మకరం ఎక్కడ, నేనెక్కడ ప్రభువా? దాని సైజు ఎక్కడ, నా విశ్వాసం ఎక్కడ ప్రభువా? నేను కాదు ప్రభువా, నేను విశ్వాసంతో తెలుసుకున్నాను. ఏంటో తెలుసా? నీవే సమస్త క్రియలో. నన్ను ఒక మాట చెప్పనిస్తే, మనం తీర్చుకునే సమస్యలు కొన్ని ఉన్నాయి, మన వల్ల కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవునా కాదా? మన వల్ల అయ్యేవి కొన్నే ఉన్నాయి, మన వల్ల కాని ఎన్నో ఉన్నాయి. ఎలాంటి తీవ్ర సర్పమైన మకరాల లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అవన్నీ పొడిచివేయబడడానికి మనిషి జీవితంలో దేవుడు ఉండి తీరాలి. మనిషి జీవితంలో ఎవరు ఉండాలండి? అందుకే మనిషి అన్నవాడు మందిరానికి రావాలి. ఆమె దగ్గరగా అన్నవాడు బాప్తిసం పొందాలి. ఆమె దగ్గరగా రక్షణ పొందాలి. ఆమె దగ్గరగా రక్షణ మోర్మల్స్ పొందాలి. ఆమె దగ్గరగా సేవకుడి పాదాల దగ్గరికి రావాలి. ఆమె దగ్గరగా దేవుడి సేవకురాలను వెంబడించాలి. ఆమె దగ్గరగా బైబిల్ చదవాలి. ఆమె దగ్గరగా దేవుడు తప్పితే, యేసు తప్పితే మరొక నామము లేదని ఒప్పుకోవాలి. ఆమె దగ్గరగా ఒక్కడే తీవ్ర సర్పమైన మకరాలను సంహరించాలని
చేస్తాడు చప్పుడు కూడా దగ్గరగా ఇది తెలుసుకుని మనం వెళ్ళగలిగితే మన నుంచి అసలైన కృతజ్ఞత స్థుతులు ఇంతకంటే మరొకటి కానే కావు పిల్లలు. నేను ఒక సాక్ష్యం విన్నాను. అదేంటంటే ఇద్దరు వ్యక్తులు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారంట. మొదటి వ్యక్తి నేరుగా బలిపీఠం ముందు వచ్చి మోకాళ్ళు చేశాడు. రెండో వ్యక్తి ఆ మందిరం బయట వెలుపట ఆ చివరిలో ఉన్న ఆ తలుపు దగ్గరే మోకాళ్ళు వచ్చేసాడు. ఇప్పుడు మొదటిగా వచ్చిన ఈ వ్యక్తి ఏం చేశాడంటే బలిపీఠం దగ్గరికి మోకరించిన వ్యక్తి చాలా సఫర్ అయిపోతున్నాడు. అంటే తీవ్ర సర్పమైన మకరాల లాంటి సమస్యలో కూలిపోయాడు ఆ వ్యక్తి. ఎంత సమస్య అంటే ఆ వ్యక్తట 20 కోట్లు అప్పు చేశాడంట. ఎన్ని కోట్లమ్మా? లక్షలు కాదు, వేలు కాదు, ఏంటయ్యి 20 కోట్లు. ఆ అబ్బాయి కూడా ప్రయత్నం చేశాడంట. అక్కడే తీసుకొచ్చి కట్టి ఆల్కద ఫోన్లు చేయించి ఏవేవో తాకట్లు పెట్టి కట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇక అబ్బాయి వాళ్ళ కారణం అర్థమైపోయింది. ఇక ఈ 20 కోట్ల అప్పు లాంటి తీవ్ర సర్పమైన మకరానికి త్యాగం వేయటం నా వల్ల కాదని ఇప్పుడు రావలసిన చోటికి వచ్చాడు. అది దేవుని మందిరం. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. స్ట్రైన్ అయిపోయి మాటలు కూడా బయటికి రావడంలా, అంటే మాట కూడా రాని అంత దిగసారిపోయాడు ఆ సమస్య. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, మనిషికి వచ్చే సమస్యలో నోట్లో వచ్చే మాట కూడా రానివ్వవా? నోట్లో వచ్చి మాట కూడా రానివ్వ ప్రియులు. దావీదు జీవితంలో ఒకే రోజు భార్యలందరూ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఒకే రోజు పిల్లలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఒకే రోజు సామ్రాజ్యం అంతా పోయింది, ఆయనకి అన్ని పోయింది. ఒక్కడ మిగిలిపోతే బైబిల్లో రాయబడి ఉంది, దావీదు కదా శరీరంలో ఏడవటానికి కూడా శక్తి లేదంట. ఏంటండి, ఏడవటానికి కూడా పిల్లదంట. అలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయాడు దావీదు కూడా. అప్పుడు దావీదు శక్తినంతా కూడా తెచ్చుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడట. ప్రభువా, అందరు ఎత్తుకొని వెళ్ళిపోయారు ప్రభువా, ఒక్కడైపోయారు ప్రభువా, ఇప్పుడు కానీ ఎత్తుకెళ్ళిన నేను తరిగితే నా ఓడను నేను పట్టుకోగలనా, తీసుకొచ్చుకోగలనా అంటే దేవుని వైపు తిరిగిన దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళితే నువ్వు వాళ్ళనే కాదు వాళ్ళ సొమ్ము కూడా తీసుకొచ్చుకుంటావు అన్నాడు. దేవుని ప్రియులారా, ఒక్కొక్క సమస్య మన నోట్లో నుంచి మాట కూడా రానివ్వదు. ఈ వ్యక్తి కూడా ఈ 25 కోట్లు 20 కోట్లు ఉన్న అప్పు వ్యక్తి ఉన్న వ్యక్తి దేవుడి మందిరంలోకి వచ్చి నోట్లోంచి బయట రావట్లా, లోపల స్ట్రైన్ అయిపోతున్నాడు, లోపల కుమిలిపోతున్నాడు. కానీ వెనకాల మోకాళ్ళు వచ్చిన వ్యక్తి అరగంట నుంచి పెద్దగా బాగా చేస్తున్నాడట. సప్పుడు పడుతున్నాడు, కింద బట్టలు కొట్టేస్తున్నాడు. నువ్వు విత్తేనే లేస్తా, నువ్వు ఇస్తేనే లేస్తా అన్నాడట. ఆ అరుపులు ఈ 25 కోట్ల అప్పు ఉన్న వ్యక్తికి ఇబ్బందిగా అనిపించి ఈ వ్యక్తి పైకి లేచి వెనకాల కూర్చి అరుస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడట, సహోదరుడా, ఏం అవసరంకి వచ్చి ఇలా తలుస్తున్నావు అనగానే ఆ వ్యక్తి ప్రార్థన ఆఫీస్ అన్నాడట, నాకు 2,000 రూపాయలు అవసరం అన్నాడట. 2,000. ఈయనకంత ఎంత? ఈయనకంత 20 కోట్లు. అప్పుడు 20 కోట్లు ఉన్న వ్యక్తి అన్నాడంట, 20 కోట్లు ఉన్న వ్యక్తే ఆ నోట్లో చివరాట్లా మాట్లాడట్లా, అంటే సమస్య దిగజారిపోయాడు అంతగా. ఇప్పుడు 2,000 అప్పు ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? బాగా చేస్తుంది. అప్పుడు ఆ 20 కోట్ల అప్పు ఉన్న వ్యక్తి గుర్తించి అన్నాడంట, ఆ 2,000 ఏదో నేనే ఇస్తే కర్మబాక్ అన్నాడంట. ఆ 2,000 ఏదో నేనే ఇస్తా ఈ కర్మబాక్ అంటే దాని అర్థం ఏంటంటే 2,000 రూపాయలు అప్పు తీర్చుకోలేడండి. భార్య, భర్త, 2 కుమారులుగా ఉంటే వయసుకు వచ్చినట్టు ఉంటే 4 పొద్దున్నే 10,000 సాయంత్రానికి 4,500 ఎంత? ఇది మనం తీర్చుకునే సమస్య. కానీ 20 కోట్లు మన అవ్వద్దా? అలాగా అంటే మీకు అర్థం అవడానికి చెప్పానండి. మన జీవితంలో కూడా ఇందాక సోదరులు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. మా వల్ల కాదు, మేము దానికి అర్హులం కాదు, కానీ దేవుడు అలాంటి ఉన్నత స్థితిలో మమ్మల్ని ఉంచాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకోవాలి, సాక్ష్యం చెప్పని వాళ్ళు చెప్పుదురుగాక. ఏమన్నా తెలుసా? అదిగో నా వల్ల ఇది నేను తెలుసుకోగలను, నా వల్ల కాని ఎన్నో ఉన్నాయి ప్రభు. అవి తీవ్ర సర్పమైన మకరాల్లాగా తిష్టేస్తున్నాయి
ఉన్నాయి ప్రభు. యోగు వల్లే జ్ఞానం ఏంటో చాటకపోతే నా వల్ల ఏముంది ప్రభు. అందుకే నేను ప్రయత్నం చేయడం మానేసి నీ చేతులకు అప్పగిస్తున్నా. నీవే సమస్త క్రియలు చేయుదువుగాక. రాత్రి ప్రతి విధ మకరములు పొడిచివేయబడును గాక. తెలుసుకొని మనం వెళ్ళడానికి ఇష్టపడదాం. ఇంకో మాట చెప్పి నేను ముగింపులోనికి రావడానికి ఇష్టపడతాను పిల్లలు. ఇంకో మాట యోబే ఏమంటాడంటే, యోబు గ్రంథము మనందరికీ పరిచయమైన మాట, మనం తరచు వినే మాట. యోబు గ్రంథము 37వ అధ్యాయములకు ఒకసారి రండి. యోబు గ్రంథము 37వ అధ్యాయంలో ఇదే యోబు ఇంకేమంటున్నాడో మీకు ఒక మాట చూపిస్తాను పిల్లగా. 37వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 5వ వచనం, దేవుడు ఆశ్చర్యముగా ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఆమేన్ అందరూ. గొప్ప కార్యాలు కావాల్సిన వాళ్ళు ఆమేన్ అందరూ. ఇంకొక మాట యోబు ఇక్కడ అంటున్నాడు. ఒకటి, సమస్త క్రియలు చేయగలవు. సమస్త క్రియలలో నేను ఒకటే చెప్పా, మకరమును దేవుడు పొడి చేసాడట. మకరమును దేవుడు ముక్కలుగా చేసేసాడు. మకరమును దేవుడు దండించేసాడు. మకరమును దేవుడు సమరించవతలు పారేస్తాడు. ఇప్పుడు యోబు ఏమంటాడంటే, రెండవ మాట, మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడట. ఎలాగా ఉంటాయి ఆ గొప్ప కార్యాలు? దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలాగా ఉంటాయి? బైబిల్లో ఎన్నో కార్యాలు ఉన్నాయి, కానీ నేను ఒకటో రెండో చూపించి ప్రార్థన చేస్తాను ప్రియులుగా. ఆయన గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడట. గొప్ప కార్యాలు ఎలాగా ఉంటాయి? నెంబర్ 1, కీర్తనల గ్రంథములకు ఒకసారి వస్తే 114వ కీర్తనలకు ఒకసారి రండి ప్రియులుగా. 114వ అధ్యాయము ఆఖరి వచనములో గ్రహింపలేని గొప్ప కార్యాన్ని మనం చూద్దాం. 114 చివరి వచనం, ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఓటగాను చేయువాడు. ఆమేనండి. స్తోత్రం చెప్పండి. నాతో పాటు ఈ మాట చెప్పండి. చెక్కుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఇది గ్రహింపలేని గొప్ప కార్యం. ఇందులో ఏముందండి? ఒక సహోదరి ఆమెనందు, మిగతా వాళ్ళకి ఇది గొప్ప కార్యంలా కనపడాల కదా. ఇప్పుడు అంటారు మీరు గొప్ప కార్యం. సమస్త క్రియలలో అసలు మకరం అంటే ఏంటో తెలుసుకున్న నీవు, రెండవదిగా గ్రహింపలేని గొప్ప కార్యంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, చెక్కుముకి రాతి బండను నీటి ఓటగా చేస్తాడట. మనం మకరాలుగా దెబ్బకే పనికిరాకుండా అయిపోతున్నాం. తీవ్ర సర్పమైన మకరాలాంటి సమస్యలకే వాటి జ్ఞానాలేక, వాటి జయించలేక, ప్రార్థనలో పోరాడలేక, ఆ మకరాల దెబ్బకి దిగజారిపోయి అవి మనల్ని మింగేస్తున్నాయి, బయటికి రాలేకపోతుంటే. ఇది సాధారణట్టుగా చాలా మంది జీవితాల్లో చెక్కుముకి రాళ్ళు కూడా పనిచేస్తున్నాయండి. ఏ రాళ్ళమ్మా? చెక్కుముకి రాళ్ళు. చెక్కుముకి రాయిని దేవుడు నీటి మొట్టగా మారుస్తాడట. చెక్కుముకి రాయి ఇంగ్లీష్ లో ఏమన్నారంటే ఫ్లింట్ అన్నారు. మకరాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే లివియాథాన్ అని అన్నారు. ఇప్పుడు చెక్కుముకి రాయిని నీటి మొట్టగా మార్చడం గొప్పే ఉందండి. అది సాధారణంగా అనుకుంటున్నారేమో. నాకు కూడా ఒకప్పుడు అలా కనిపించింది. కానీ గ్రహింపలేని గొప్ప కార్యం దానిలో ఉంది. ఎలాగో చెప్తా వినండి. మీరు చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. చెక్కుముకి రాయి ఎలా ఉంటుందంటే, అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, ఒక చేత్తో ఒక రాయిని, ఇంకో చేత్తో ఆ చెక్కుముకి రాయిని రెండింటిని పట్టుకొని ఇలా కొడితే ఏమొస్తుంది? నిప్పు వస్తుంది. ఇది అందరికీ తెలుసు. మరి ఇందులో గొప్ప కార్యం ఏముంది? ఇందులో గ్రహింపలేని గొప్ప కార్యం అంటే, ఈ చేత్తో పట్టుకొని కొడితే నిప్పు వచ్చే పని అయితే దేవుడు గొప్ప కార్యంగా రాయించడు పిల్లలు. దాని చరిత్ర నేను నేర్చుకున్నది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్త వినండి. మకరం అంటే ఏంటో విన్నాం మనం. మకరం ఆకారం ఏంటో విన్నాం మనం. చెక్కుముకి రాయి కొడితే నిప్పులు వచ్చేదాకా వెళ్ళాము. అసలు పట్టుకోవాలన్నా కూడా దాని ట్రైనింగ్ ఉండాలంట. ఎలాగంటే భూమి మీద భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, జర్మనీ, ఆస్ట్రేలియా ఏ దేశం తీసుకున్నా, ఏ దేశం వాళ్ళు కూడా ఇంకా ఏ మారణాయుధం కనిపెట్టని రోజుల్లో
అంటే భూమి మీద ఒక కత్తి ఇంకా తయారు చేయబడలా, ఒక గన్ను ఇంకా కనిపెట్టలా, ఒక బాణం ఇంకా కనిపెట్టలా. అసలు మారణాయుధం ఏది భూమి మీద 2 రోజుల్లో? ఒకే ఒక మారణాయుధం ఏంటో తెలుసా? చిక్కుముకి రాయి. ఒకే ఒక మారణాయుధం చిక్కుముకి రాయి. దీని తర్వాత కత్తులు, దీని తర్వాత బాణాలు, దీని తర్వాత బాంబులు, దీని తర్వాత ఏవేవో వచ్చాయి. ఇప్పుడు ఆ చిక్కుముకి రాయి కూడా ఎలా పట్టుకోవాలో ట్రైనింగ్ ఇస్తే గానీ పట్టుకోలేరంట. ఎందుకు తెలుసా? అది అంత పొదును కలిగిన రాయి. దాన్ని ఎలా పడితే అలా పట్టుకుంటే మణికట్టైనా వేళ్ళైనా ఆ మాత్రం కట్టై అవతల పడిపోతుంది అంట. అందుకే దాన్ని ఎలా పట్టుకోవాలో, యుద్ధంలో ఎలా ఉంచుకోవాలో, శత్రువు మీదకి ఎలా విసరాలో కొన్ని సంవత్సరాలు మిలిటరీ వాళ్ళకి ఈ దేశ ట్రైనింగ్ ఇచ్చాయట. దాన్ని జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత శత్రు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ పట్టుకోవటంలో విసరటంలో నైపుణ్యాన్ని పొందుకున్నవాడు ముందు నుంచి శత్రువు మీద విసిరితే ఆ చెక్కుముకి రాయట శత్రువు పొట్ట కడుపుని ఆ మాంతో చీల్చేసుకొని అవతలికి పడిపోద్దట. అంత పొదును కలిగిన రాయి చెక్కుముకి రాయి. పిల్లగా ఆ చీల్చుకుంటా కడుపు చీల్చుకుంటా అవతలికి వెళ్ళిపోయిన ఆ చెక్కుముకి రాయి దెబ్బకి ఆ కడుపు చీల్చి వేయబడిన వాడు ఆ విషానికి తట్టుకోలేక స్పాట్ లో చచ్చిపోతాడట. అంత భయంకరమైన రాయి చెక్కుముకి రాయి. పిల్లలు ఇలాంటి రాయిని దేవుడు ఏ ఓటగా మారుస్తాడంట? దేవుడి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒక పక్కన తీవ్ర సర్పమైన మకరాలాంటి సమస్యలకే తట్టుకోలేకపోతుంటే, రెండవది ఈనాడు అనేక కుటుంబాలని, అనేక కాపరాల్ని, అనేక సంఘాలని, అనేక సంసారాల్ని, అనేక మంది యవ్వన బిడ్డల జీవితాలని చిక్కుముకి రాయి లాంటి మాటల ద్వారా అది కడుపును చీలిస్తే, ఈనాడు చిక్కుముకి లాంటి మాటల ద్వారా అనేక మంది మనస్సులు చీల్చివేయబడుతున్నాయి, అనేక మంది హృదయాలు చీల్చివేయబడుతున్నాయి, అనేక మంది కాపరాలు చీల్చివేయబడుతున్నాయి, అనేక మంది కుటుంబాలు చీల్చివేయబడుతున్నాయి, అనేక మంది ప్రార్థనా జీవితాలు చీల్చివేయబడుతున్నాయి, అనేక మంది భవిష్యత్తు చీల్చివేయబడుతుంది. అలాంటి చీల్చివేయగలిగిన పొగును కలిగిన మాటలకి నువ్వు ఏది అడ్డు పెట్టలేకపోతున్నావు. నీ వల్ల కావడంలా కుటుంబాలు చీలిపోతున్నాయి, కాపురాలు చీలిపోతున్నాయి. ఆ చిక్కుముకి రాయి లాంటి మాటలకి మనం ఏడ్చాలంతగాని పరిస్థితుల్లో దిగజారిపోతున్న టైంలో ఈ రాత్రి ఒక్కటి తెలుసుకో. యోబు తెలుసుకున్నాడు ఏంటో తెలుసా? ఆయన గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడట. చప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లలు, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోండి. నేను 4 నెలల క్రితం నేను ఒక వార్త టీవీ 9లో చూశాను. బహుశా మీలో కొద్దిమంది అన్న చూసుకుంటారేమో అనుకుంటున్నాను. ఆ వార్త ఏంటంటే, వైజాగ్ బీచ్లో సాయంత్రం 5:30-6 గంటలకి ఒక అమ్మాయి యవ్వనస్తురాలు వచ్చి కూర్చుంది. ఎందుకు కూర్చుంటారంటే ఆ సముద్రంలో ఉన్న అలలు చూసి ఎంజాయ్ చేయడానికి రాలా అమ్మాయి. ఎందుకు వచ్చింది 5:30కి? పైగా 2 గంటల సేపు బీచ్లో కూర్చొని నచ్చట్లు ఆడుతుంది ఆ అమ్మాయి. ఎందుకు అనంటే జనం బాగా ఫుల్గా ఉన్నారు. ఒక 2 గంటలు 7:30-8 అయితే జనం పలసన పడతారు, వెళ్ళిపోతారు కనుక అప్పుడు సముద్రంలో దూకి చచ్చిపోదాం, సూసైడ్ చేసుకోవడానికి వచ్చింది ఆ అమ్మాయి. యవ్వన వయసులో ఉంది ఆ అమ్మాయి. ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి వచ్చిందే తెలుసా? తీవ్ర సర్పమైన మకరము నోటికి చిక్కేసింది ఆ అమ్మాయి. వంకర సర్పమైన ఈ లోక ప్రేమలో చిక్కుపడిపోయింది ఆ అమ్మాయి. మాయ మాటలు చెప్పి తీవ్ర సర్పమైన మకరం లాంటి యవనస్తుడు వంకర మాటలతో, వంకర ప్రేమతో ఆ అమ్మాయిని ప్రేమ అనే మందులో దించేసి ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించేసి గర్భవతిని చేసి మొహం చాటేసాడు. మొహం చాటేశాడు. ఆ తీవ్ర సర్పమైన సమస్య నుంచి బయటపడ్డ ఈ అమ్మాయి వల్ల కాదు, వాడి జ్ఞానం వేసి వాడి చేతుల నుంచి బయట పడ్డ ఈ అమ్మాయి వల్ల కాక, ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాడు ఎక్కడ దొరుకుతాడని 10 రోజులు ఎదిగితే ఒక చోట కనపడ్డాడు. వెళ్ళి అడిగిందట, ఏంటి మొహం చాటేసి తిరుగుతున్నావు, ఎన్ని మాటలు చెప్పాడు. ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను, గర్భవతి అయ్యాను, ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు తీవ్ర సర్పమైన ఒక్కర సర్పం లాగా మోసం చేయడమే కాకుండా చెక్కుముకి రాయి లాంటి మాటలు విసురుతున్నాడు. వాడు చెక్కుముకి రాయి కడుపును చీల్స్తే వీడి మాటలు ఈ అమ్మాయి హృదయాన్ని చీల్చేశాయి.
వారి మాటలు ఈ అమ్మాయి గుండెను చీల్చేసాయి. ఎలా భయంకరంగా మాట్లాడుతున్నాడంటే, నాతోనే తిరిగితే ఈ గర్భం వచ్చిందా, నాలాగా ఇంకెంతమందితో తిరిగావో, నాకు ఆ ప్రెగ్నెంట్కి సంబంధం ఏంటి, రెండోసారి కనపడితే మామూలు ఉండదు. గుండెను చీల్చేసే మాటలు మాట్లాడితే ఈ అమ్మాయి ఏమైపోయిందో తెలుసా, ఆ మాటలకి చేతులు అడ్డు పెట్టలేకపోయింది. అమాంతం గుండె కట్ అయిపోయింది, మనసు గాయమైపోయింది. ఒకటే నిర్ణయం తీసుకుంది, నాలాంటి గౌరవించుకుంటూ వచ్చిన నాలాంటి దినాలు అయిపోవటం ఏంటి, ఈ సంగతి తెలిస్తే మా అమ్మ నాన్న బయటికి రాగలరా, నాకు అన్న తమ్ముడు ఉన్నారు, రోడ్డు మీద వైజాగ్ రోడ్ల మీద నా అన్న తమ్ముడు పల్లెటూరు బతకగలడా, అసలు ఇన్ని కారణాలకి పోలీస్ స్టేషన్ పెట్టలేకపోతే మేము బతకగలమా, ఆ టీవీ ఈ పేపర్ తెలిస్తే మా నాన్న హార్ట్ స్ట్రోక్ చచ్చిపోడు, కానీ ఎవరికి తెలియకుండా ఇలాంటి మాటలు తట్టుకోవడం నా వల్లగా, ఇలాంటి మకరాన్ని గ్యారం వేయడం నా వల్ల కాదని ఆ అమ్మాయి చచ్చిపోదామని వెళ్ళిందండి. చచ్చిపోదామని నా చేతులు జోడించి నేను మనం చేస్తాను పిల్లరా, ఈ లోకంలో ఉన్న సమస్యలు, ఈ లోకంలో ఉన్న సాతాను వాడికి ఇవ్వబడిన సమయము కొంచెము, వాడు ఎవరిని మింగుదునా అని వాడు ఆ మింగుదునా అని అటు ఇటు తిరుగులాడుతున్న టైంలో వాడి జోలికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే, వాడి తంత్రములో నువ్వు చిక్కకుండా ఉండాలంటే ఒకటే శరణి ఏంటో తెలుసా, దేవుని పాదాలు తప్పితే మరొక గతి. ఈ చెక్కుమకి రాయి లాంటి మాటలకి గుండె అమాంతం చీలిపోయి చచ్చిపోదాం వస్తే 2 గంటలు తిరుగుతుంది అటు ఇటు, మళ్ళీ ఇంకో సమస్య ఇచ్చిపడింది అమ్మాయి. ఏంటో తెలుసా, ఈ 2 గంటల్లో ఈ అమ్మాయిని ఒక 10 మంది కళ్ళు అమ్మాయి మీద పడ్డాయి. 10 మంది చూశారు. ఆ 10 మంది ఎవరు తెలుసా, వైజాగ్ బీచ్ కి మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, ఆ అమ్మాయి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఓ 10 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారంట బీచ్ లో. వచ్చేసి మేడం ఫోటో తీయమంటారా, సార్ ఫోటో తీయమంటారా, ఫోటోగ్రాఫర్లు ఉంటారంట. ఆ ఫోటోగ్రాఫర్లు ఈ అమ్మాయిని చూసి చూసి ఒకడు వెళ్ళి ఎన్ని మాయ మాటలు, మళ్ళా వంకర సర్పం పనిచేసింది అమ్మాయి మీద, వంకర మకరం పనిచేసింది. ఏమన్నా లవ్ ఫెయిల్యూరా, నీలాంటి చాలా మంది వస్తా ఉంటారు ఇక్కడ, చెప్పు వాడి పేరేంటో చెప్పు, ఈ ఏరియా సిఐ నా ఫ్రెండే, వాడిని వారం రోజులు లోపల ఎప్పిస్తాను, ఈ లోపు మా ఇంట్లో ఉండురా అంటూ కళ్ళబుల్లి కబుర్లు. ఇంకొకటి వెళ్ళిపోయాడు, ఈ ఏరియా డిఎస్పీ మాకు అత్యంత ఫ్రెండ్, నేను వారం గంటలో వాడిని లోపల ఎప్పిస్తా, ఈరోజు మా ఇంట్లో ఉండుదా అని మరలా వంకర శాపమైన మాటలకి లొంగిపోయింది. వాళ్ళు చెప్పిన ఇంటికి వెళ్ళింది. అది ఇల్లు కాదు, రూము ప్రియులగా. ఆ రూమ్ లో ఆ 10 మంది ఆ అమ్మాయిని 4 రోజులుగా శారీరకంగా ఆ అమ్మాయిని హింసిస్తే 5వ రోజు ఆ అమ్మాయి ఎక్కడ కనపడిందో తెలుసా, అదే వైజాగ్ బీచ్ లో తెల్లవారుజామున శవమై కనపడింది ప్రియులగా, శవమై కనపడింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో, సాతాను వాడు పొచ్చి ఉన్న దినాలలో, మకరాలాంటి సమస్యలు చెలరేగుతున్న దినాల్లో, చిక్కుముకి రాయి లాంటి మాటలకి కుటుంబాలు చలాచలైపోతున్న దినాల్లో, యోగులాగా నువ్వు తెలుసుకోకపోతే ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు బ్రతకడం చాలా కష్టం అండి. ప్రభువా, ఈ చెక్కుముకి రాయిని దేవుడు ఏమట్టుగా మార్చాడంట, అవును, శత్రువు విసిరిన చెక్కుముకి రాయి మన మీద వస్తున్న మాట వాస్తవం. స్పీడ్ గా కుటుంబాన్ని కడుపులే పాటలే సంసార చీల్చేయడానికి వస్తున్న మాట వాస్తవమే. కానీ నా వల్ల కాదు ప్రభు దాన్ని గట్టు పెట్టడం. ఈ లోపల దేవుని వైపు మనం తిరగలిగి యోబు వలె నీవే గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తావు. దేవుని వైపు తిరగలిగితే అది మన దాకా వస్తుందా రాయి, కానీ మన దాకా రంగాలనే నీటి బొట్టుగా మార్చి కింద పడేస్తాడు దేవుడు. చప్పలు కూడా పెట్టలేదు. గ్రహింపలేని గొప్ప కార్యం చెప్పి ప్రార్థన చేసేస్తాను పిల్లలు. ఆయన గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడట. ఇంకొక కార్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 133వ కీర్తనలోకి ఒకసారి రండి పిల్లలు. మరొకటి వినేసి మనం ప్రార్థన చేసేసుకుందామా. 133వ కీర్తనలోకి ఒకసారి వస్తే 3వ వచనాన్ని చదువు. 133 సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, ఈ మాట నాతో చెప్పండి. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును.
గ్రహింపలేని గొప్ప కార్యం ఉంది పిల్లలు. ఎలాగో చెప్తా వినండి. ఇక్కడ 2 కొండలు ఉన్నాయి. ఒకటి సియోను కొండ, 2 హెర్మోను కొండ. అనంటే ఒకటి సియోను కొండ, 2 హెర్మోను కొండ. వినండి జాగ్రత్తగా. దేవుడు చేసిన గ్రహింపలేని గొప్ప కార్యం ఏంటంటే సియోను కొండ మీదకి హెర్మోను కొండ మీద ఉన్న మంచు తీసుకొచ్చాడంట. ఇది గ్రహింపలేని గొప్ప కార్యం. ఇదే గొప్ప కార్యం సార్. ఆ కొండ మీద ఉన్న మంచుని ఈ కొండ మీదకి తీసుకొని రావడం ఏంటి? ఇదే పెద్ద గొప్ప కార్యం సార్. ఇదే గొప్ప కార్యం అనుకుంటున్నారా? వినండి, నేను చదువుతున్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. కానీ నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు సియోను కొండ చూశాను, హెర్మోను కొండ చూశాను. సియోను కొండ నుంచి హెర్మోను కొండకు ఒకసారి, హెర్మోను కొండ నుంచి మళ్ళీ సియోను కొండకు ఒకసారి, 2 సార్లు ఈ 2 కొండల మధ్య బస్సులో ప్రయాణం చేసిన అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడుగా నాకు అర్థం కాదా దేవుడి మాట ఎందుకు రాయించాడా, ఇందులో గొప్ప కార్యం ఏముందా, సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు అని ఎందుకు అన్నాడో అప్పుడు అర్థమైంది పిల్లలు. ఆ గొప్ప కార్యం ఏంటో తెలుసా? వినండి, సియోను కొండకి హెర్మోను కొండకి మధ్య దూరం ఎంతంటే 407 కిలోమీటర్లు. అన్నది ఎన్ని కిలోమీటర్లు? 407 కిలోమీటర్లు. మేము మా తెనాల నుంచి ఈ ఖమ్మం కాడ రావడానికే 101 కిలోమీటర్లు వచ్చింది. మళ్ళీ పోవడానికి మళ్ళీ 101, మొత్తం ఎంత? 202. ఖమ్మం కాడ రావడానికే 101 కిలోమీటర్లు అయితే సియోను కొండకి హెర్మోను కొండకి మధ్య దూరం ఎంత? 407 కిలోమీటర్లు. బాగా ఆలోచించండి. 407 కిలోమీటర్లు వాటర్ అయితే పట్టుకొని వెళ్ళొచ్చు. 407 కిలోమీటర్లు మీకు పాలైతే పట్టుకొని వెళ్ళిపోదు. 407 కిలోమీటర్లు మజ్జిగ అయితే పట్టుకొని వెళ్ళిపోవాలి. 407 కిలోమీటర్లు ఇంకేదైనా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. 400 కిలోమీటర్లు మనసుని ఎవడన్నా పట్టుకెళ్ళడా? మనసుని ఎవడన్నా పట్టుకెళ్తాడండి? బాగా ఆలోచించాలి. ఎందుకు పట్టుకెళ్తాడు? ఏమా అరిగిపోద్దా? ఇంకా ఇంకా ఆవిరైపోద్దంటే పట్టుకోలేవు. వాటర్ అయితే 407 కాదు 814 బాటిల్లో పెట్టి ఎన్ని రోజులు మనం పట్టుకెళ్ళిపోవచ్చు. మనసుని ఎవరైనా పట్టుకుంటాడా? మనసు ఆవిరైపోద్ది, మనసు కరిగిపోద్ది. కానీ దేవుడు చేసిన గ్రహింపలేని గొప్ప కార్యం ఏంటంటే 407 కిలోమీటర్లో మనసును కరిగిపోనీయకుండా, మనసును ఆవిరైపోనీయకుండా హెర్మోను మీద నుంచి సియోను మీదకి తీసుకొచ్చాడు. బట్ మాట నువ్వు సమస్త క్రియలే కాదు ప్రభువా, గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తావు. దీన్ని నేను ఎలా చెప్పడానికి ఇష్టపడతాను పిల్లలు. సియోను కొండ మీదకి సరే మనసు తీసుకొచ్చి బాగానే ఉంది. మరి ఆ ఇంకో కొండ మీద ఉన్న మనసుని ఇంకో కొండ మీదకి తీసుకురాలి పక్కన వాళ్ళది మనకి ఎందుకండి? నీ పొరుగు అంది ఏది ఆశించకూడదు కదా. పక్కన కొండ మీద మనకి ఎందుకనంటే వాస్తవానికి బైబిల్ పండితులు బైబిల్లో ఉన్న మాటలన్నీ మనం చదివితే మనసుని దేవుడు హెర్మోను మీదకి పంపించలా. దేని మీదకి పంపించాడు తెలుసా? సియోను మీదకే వెళ్ళమన్నాడంట. అయితే సియోను మీద ఆరాధన ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆమేన్. చెప్తున్న మాట హెర్మోను మీద ఏముందో తెలుసా? బయలు దేవతలు ఉంటాయి. అంటే హెర్మోను మీద ఏముంటాయంటే దురాత్మ శక్తులు ఉంటాయి. దేవుడు మనసుని ఆరాధన జరుగుతూ ఉన్న దేవునికి స్థలముగా ఉన్న దేవుని సింహాసనం ఉన్న ఆ సియోను మీదకే మనసు నిలబట్టే మధ్యలో హెర్మోను బిగబట్టి ఆపేసింది మనసును. ప్రియులంగా ఈ రాత్రికాల సమయంలో అమ్మా నీ బిడ్డకు రావాల్సిన మంచి సంబంధమే ఎవరో బిగబట్టేశారా? మీ శ్రీవారికి రావాల్సిన మంచి ప్రమోషనే ఎవరో ఆపేశారా? నీకు రావాల్సిన మంచి ఆరోగ్యమే సాతాను శక్తులు ఆపేశాయా? నీ బిడ్డకు రావాల్సిన మంచి ఉద్యోగమే మంచి పెళ్లి సంబంధమే ఎవరో నీకంటే బలమైన వాళ్ళు ఆపేశారా? వాళ్ళతో యుద్ధం చేయడం నీ వల్ల కావడాలా? దురాత్మ శక్తులతో పోరాటం నీ వల్ల కావడాలా? అందుకే యోబు వలె రావాల్సిన దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా వాళ్ళతో నేను యుద్ధం చేయలేనయ్యా, వాళ్ళతో నేను పోట్లాట రాలేను ప్రభువా, ఆ దురాత్మ శక్తులతో నేను పోరాడలేను ప్రభువా, ఆ బిగబట్టిన వాళ్ళతో నేను ఫైటింగ్ చేయలేను ప్రభువా, నేను నీ పాదాలే పట్టుకుంటానయ్యా. చెప్పవాలి బిగ్గరగా. చేసే పన్నెండు తెలుసా? హెర్మోనికి ఆజ్ఞనిచ్చాడట. హెర్మోను ఆపే
ఆపేసిన మనసునే విడుదల చేయి అంటే దేవుడట ఉరుము ధ్వనిలాగా ఆజ్ఞాపించాడు. చప్పలు కూడా దగ్గరగా ఒక మాట ఉంది. యెషయా గ్రంథాన్ని తిరగేయండి. యెషయా గ్రంథాన్ని తిరిగిస్తే 43వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి ప్రియులారా. యెషయా గ్రంథం 43:6 అందరూ చూడాలా. యెషయా 43:6 అప్పగించుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞయించెదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞయించెదను. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. వాళ్ళందరికీ నువ్వు ఆజ్ఞయిస్తే గొడవ అవుతుంది. ఆపేసిన వాళ్ళందరి దగ్గరికి నీ వాళ్ళపై పోట్లాడితే పోలీస్ స్టేషన్ కేసులు అవుతుంది. కానీ చెప్పాల్సిన నీకు చెప్తే ఆయనే వాళ్ళకి ఆజ్ఞయిస్తాడట. ఏమో తెలుసా, నా బిడ్డకు రావాల్సిన సంబంధం ఆపేశారు, అప్పగించుంటా సంబంధాన్ని ఎగబట్టద్దని దక్షిణ దిక్కుగా ఆజ్ఞయిస్తాడట. అందుకే యోబు అంటాడు, ప్రభువా ఆయన జీవితంలో కూడా చూస్తే మెట్లు పోయారని ఎవరికి చెప్పుకోవాలి, ఇన్ని బాధలు వచ్చినాయని ఎవరికి చెప్పుకోవాలి, భార్య కట్టుకున్న ఆవిడ విలువ లేకుండా మాట్లాడిందని ఎవరికి చెప్పుకోవాలి, ఉన్న చోట ఉన్నాడు కానీ లేచాడంటే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు కానీ ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరికేం చెప్పుకోవాలి. కానీ చెప్పుకోవలసిన ఆయనకి చెప్పుకున్నాడండి. పొడి చేయడమే కాకుండా చెక్కుముక్కి రాయిని నిలబడగా మార్చడమే కాకుండా ఆపేసిన బిగబట్టిన సాతానుడికి ఆయన ఆజ్ఞిస్తేనే వాడు విడుదల చేస్తాడంటే అప్పుడు విడుదల ఇస్తే 42వ అధ్యాయంలో 2 అంతల మేలు పొందిన యోబు. ఆమె దగ్గరగా 2 అంతల మేలు పొందాడు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ఎలాంటి సమస్త క్రియలు, ఎలాంటి గ్రహింపలేని గొప్ప కార్యాలు మన జీవితంలోనికి రావాలంటే ఈ రాత్రి యేసయ్యను సంపూర్ణంగా తెలుసుకునే అనుభవానికి మనం చూదుముగాక. మన జీవితంలో మకరములు పొడిచివేయబడును గాక. మన జీవితంలో చెక్కుముకి రాళ్ళు నీటి పుటలుగా మార్చబడును గాక. దిగబట్టిన బయలు దేవతలు విడుదల చేయును గాక. దీవెనలు మనకే వచ్చును గాక. సంఘము ఇంకా ఆత్మతో నింపబడును గాక. స్థలములో ఆత్మతో నింపబడును గాక. అత్యధికమైన మేలు జరుగును గాక. అన్ని ఎప్పుడు జరుగుతాయో తెలుసా? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఒక మాట ఉంది, మనుషులను నమ్ముకున్నట కంటే ఆశ్రయించుట. కనుక మీరు ప్రయత్నాలు చేయపాకండి, జ్ఞానం వేయొద్దు దయచేసి. మీరు ఎవరికి మకరాల జ్ఞానం వేయపాకండి, మీ వల్ల కాదు. సాతానుడికి మీరు జ్ఞానం వేయపాకండి, మీ వల్ల కాదు. చెప్పుముక్కి రాళ్ళని ఆపడానికి ట్రై చేయపాకండి, మీ వల్ల కాదు. బిగబట్టిన ఎరుమోన్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయపాకండి, మీ వల్ల కాదు. అన్ని చేయగలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, నీకు అర్థం ఉండాలి. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, వాళ్ళు వెంటనే చెప్పే మాట ఏంటి? అది ఎవరు చెబుతాడు? ఏ అమ్మ పెద్ద దిగ్గా ఏమ్మా అంటే వాళ్ళకి ఇప్పుడు హీరో ఎవరు మాట్లాడరే, ఎవరు వాళ్ళు ఎంత తోడైనా సరే, వాళ్ళు డిఎస్పీ రేంజ్ లో ఉన్నా, వాళ్ళు మనకన్నా పొరుగుబడి కలిగిన వాళ్ళైనా, మనకన్నా కావాలి మతాలు కలిగిన వాళ్ళ, వాళ్ళ పిల్లలు ఈ పిల్లవాడిని ఏదన్నా అనగా వీడు ఏమంటాడంటే అమ్మకి చెబుతా అమ్మకి చెబుతా అంటాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటి? ఈ ఉద్దేశం ఏంటి? ఈ ఉద్దేశం ఏంటి? అందరికంటే ఎవరు గొప్ప? ఈ ఉద్దేశం ఎవరండి? అమ్మకి చెబుతా అంటే ఉద్దేశం ఏంటి? అందరికంటే ఎవరు గొప్ప? అమ్మ గొప్ప కనుక నువ్వు అవసరం అంటే మా అమ్మకి జాగ్రత్త, మా అమ్మకి చెబుతా జాగ్రత్త. ఈ అసలు ఏంటా ఎందుకు అంటాడు ఎవరికి అర్థంగానే అర్థం కాదు. చూసేవాళ్ళకి మాత్రం నవ్వద్దు. ఎందుకు అర్థం పట్టుకొని ఎవరిని పెట్టి బెదిరిస్తున్నాడు వీడు? వాళ్ళ అమ్మని పెట్టి బెదిరిస్తున్నాడా అంటే వాళ్ళకి అర్థమైపోతున్నా నవ్వుకుంటున్నారు. కానీ వీడికి ఒకటే తెలుసు, ఎంత పెద్దోళ్ళనైనా సరే మా అమ్మ ఏం చేయగలదు, మా అమ్మ ఏం చేయగలదు, వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడగలుగుతాను.
అన్నట్టుగా నీ ఉద్దేశం కూడా పెద్ద మాటలు వద్దండి. మనకు బైబిల్లో ఒక మాట ఉంది, మీరు ఏ పిల్లల్లాగా అయిపోవాలి, అక్కడ దగ్గర చెప్పడం మరుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, పెద్దోళ్ళం అవ్వబాకండి. స్తోత్రం చెప్పండి. శారీరకంగా పెద్దోళ్ళు అవుదాం, ఆత్మీయంగా ఎప్పుడో తగ్గింపు చిన్నవాళ్ళగానే ఉంటే చిన్న వాళ్ళ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యోబు కూడా అన్ని కష్టాలు నష్టాలు వేదలు సమస్యలు అన్ని వచ్చినా ఇప్పుడు ఎవరు చెప్తాడు, ఈయన అసలు చెప్పండి ఎవరు చెప్తున్నాడు, చెప్పాలంటే వాళ్ళ అమ్మకి చెప్పాడండి. హల్లెలూయా. పిల్లలు ఎవరికి చెప్పినట్టుగా అమ్మకి చెబుతా అన్నట్టుగా యోబు ఇప్పుడు ఎవరికి చెప్పాడండి. అందుకే నా తల్లియు ఆయనే పాట పడతాం కదా, నా తండ్రి కూడా ఆయనే కదా, అన్ని ఆయన ప్రభు, నీకే చెప్తున్నాను ప్రభు కనుక నీవే ప్రతి విధ మకరముడు ఏం చేయదుగాక ఒలిచివేదుగా. ఇప్పుడు ఆయనకి చెప్తే ఆయన ఏ గర్జన చేస్తాడో తెలుసా? ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథము 37వ అధ్యాయంలోనే ఈ మాట చదవండి, ప్రార్థన చేసేస్తా. ఈ మాట చదవండి, ప్రార్థన చేసేస్తాను. ఆయన ఇప్పుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు మకరాన్నైనా చెకుముకి రాయినైనా హెర్మోనునైనా ఆయన ఎలా నడిచేశాడంటే, యోబు గ్రంథము 37వ అధ్యాయం 2వ వచనం చదవండి. 37:2 ఆయన స్వరగర్జనమును వినుడి. దేవుని స్తోత్రం. ఏ గర్జన? బిడ్డలు చెప్పండి, ఏ గర్జన? స్వరగర్జన అంటే బిడ్డలు ఏ గర్జన? స్వరగర్జన అంటే అమ్మా మాట. ఎస్, యోబు అందుకే నేను ఈ వాజ్ ఎడ్యుకేట్, ఆయన బాగా చదువుకున్నవాడు. అందుకే స్వరగర్జన అన్నది గ్రాంధిక భాష. అయితే కొత్త నిబంధనలో 100 మంది మీద అధికారిగా ఉన్నాడు ఒక ఆయన. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నాకు అన్నాడు, ప్రభు నేను 100 మంది మీద శతాధిపతిని, ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే వస్తాడు. అయితే నాకు సమస్య వచ్చింది, నా ఇంటి దాసుడు ఏమైపోయాడు, రోగై ఉన్నాడు కనుక నా లాంటి ఇంటికి మీ లాంటి రావడం నా ఇల్లు యోగ్యమైంది కానే కాదు అంటూ ఏమన్నాడు తెలుసా? మాట మాత్రము. స్తోత్రం చెప్పండి బిడ్డలు. మాట మాత్రం సెలవేమన్నాడు. యోబు భక్తుడు ఏమన్నాడంటే ఆ మాటనే చక్కగా అందంగా గ్రాంధిక భాషలో పలికాడు. స్వరగర్జన. ఏ గర్జన? గర్జించండి మీరు కూడా. ఏ గర్జన? ఆయన స్వరగర్జన ద్వారా మకరములు సంహరించబడతాయి. స్వరగర్జన ద్వారా చెప్పుముకి రాళ్ళు నీటి పట్టలుగా మార్చబడతాయి. స్వరగర్జన ద్వారా పికబట్టిన వాళ్ళు విడుదలిస్తారు. ఆమేన్. దేవుని మాట నువ్వు పొందుకుని రాత్రి తెలుసుకొని వెళ్ళగలిగితే ఆ మాట నాతో పంపించు ప్రభా, ఆ మాట నాకు చాలు ప్రభా, నా బతుకున్నంత కాలం నీ మాట చొప్పున నేను జరిగిస్తానని పైకి లేచి నిలబడదాము, ప్రార్థన చేద్దాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. Everybody let us stand. Everybody let us stand. అందరం పైకి లేచి నిలబడాలా? అందరం పైకి లేచి నిలబడదాం. చేతులు రెండు పైకి ఎత్తండి. Raise your hands up to Lord. Everybody let us stand. నిలబడటం ఎందుకు తెలుసా? To honor God. దేవుని గౌరవించుట. దేవుని గౌరవించటం, లేచి నిలబడుట. చేతులు ఎత్తాలి. ఎందుకో తెలుసా? నా చేతుల్లో ఏమి లేదు ప్రభువా. ఆ మకరానికి జ్ఞానం ఏంటో నా వల్ల కాదు ప్రభువా. ఆ చెప్పుముకి రాయి కట్టు పెట్టడం నా వల్ల కాదు ప్రభువా. అదిగో ఆ హెర్మోనికి ఆజ్ఞనివ్వటం నా వల్ల కాదు ప్రభువా. చేతులు రెండు పాకిలు దయచేసి ప్రభువా నిన్నే గొప్ప కార్యము చేయువాడవు నాయన. నేను కూడా యోబు వలె ఈ రాత్రి తెలుసుకొని వెళ్తాను ప్రభువా. ఈ రాత్రి యోబు వలె నేను కూడా తెలుసుకొని వెళ్తాను ప్రభువా. చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తాలి. నా వల్ల కాదు. అదిగో 6 లక్షల కాపులమైన ఇశ్రాయేలుని కూరలో ఉప్పు రుచి చూసినట్టు చూసేయగలిగిన మకరాని జ్ఞానం ఏంటో నా వల్ల కాదు ప్రభువా. నీవే సమస్త క్రియలో చేయగలవు ప్రభువా. నీవే సమస్త క్రియలో చేయగలవు ప్రభువా. దేవా నీకే స్తోత్రాలు. అందరి కన్నుల మీద, అందరి కన్నుల మీద, అందరి కన్నుల మీద చెట్టుగడ్డ తాగిద్దాం, చెట్టుగడ్డ తాగిద్దాం. ఒక చిన్న ప్రార్థన నిజముగా హృదయపు లోతుల్లో నుండి ప్రార్థించండి. ప్రభువా మీ స్తోత్రాలు నాయన. అయ్యా నా ఇంట
ఇంట్లో ఎన్నో మకరాలు ఉన్నాయ్యా. నా భర్త రూపంలోనే ఉన్నాడయ్యా. సమస్యల రూపంలో ప్రభువా నేను గెలవలేని, నేను జయించలేని, నేను జ్ఞానం వేయలేని తీవ్ర సర్పాలు ఉన్నాయి నా ఇంట్లో ప్రభువా. మకరాలు ఉన్నాయి నా ఇంట్లో ప్రభువా. సమస్యలు ఉన్నాయి నా ఇంట్లో ప్రభువా. అయినా వాటిని నీవే మొక్కలుగా చేయండి అయ్యా. నోరు చాటని దయచేసి నోరు తెరవాలి అయ్యా. అందులో ఆ కాన్ఫరెన్స్ కాల్ ప్రార్థన ద్వారా ఇంకా మకరములు పడవబడును గాక. నోరు చిన్న ప్రార్థన చేయి. ప్రభువా చెక్కుముకి రాళ్ళయ్యా, ఎన్నో చెక్కుముకి రాళ్ళయ్యా. మా బిడ్డల మీద విసురుతున్నారయ్యా, మా కాపురాల మీద విసురుతున్నారయ్యా. మా వల్ల కావడం లేదు ప్రభువా. వాటి అడ్డు పెట్టడం మా వల్ల కావడం లేదు ప్రభువా. నీవే నీటి ఉండగా మార్చయ్యా, నీవే నీటి ఉండగా మార్చు ప్రభువా. చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా బిగబట్టారయ్యా, మాకు రావాల్సిన ఆశీర్వాదాలు బిగబట్టారయ్యా. మా కుటుంబానికి రావాల్సిన తీగలను బిగబట్టారు ప్రభువా. మీరు ఆజ్ఞాపించయ్యా, సర్వజ్ఞ చేయండి అయ్యా. శిలువ మీద 7 మాటలు పలికారయ్యా. నా పక్షాన ఒక మాట పాడండయ్యా. ఈ రాత్రి విడుదల పొందును గాక. నోరుకెరు నీ ఆత్మ చేత నన్ను నింపండి అయ్యా. నీ ఆత్మ చేత నన్ను నింపండి ప్రభువా. నీ ఆత్మ చేత నన్ను నింపండి ప్రభువా. కుమారించబడినప్పుడు దావీదు ప్రార్థించెదను. ప్రభు ఆత్మనాపై కుమారించబడినప్పుడు దావీదు ప్రార్థించెదను. ప్రభు ఆత్మనాపై కుమారించబడినప్పుడు
కుమ్మరించబడినప్పుడు దానితో ఈ కృతజ్ఞత స్తుతి ఆశీర్వాద కొడుకులు దైవశుడు నిలబెట్టుకుని ఆయన నీతో మాట్లాడాడు. నీకంటూ ఎవరన్నా ఉన్నారండి? నా యేసయ్య మాత్రమే, నా యేసయ్య మాత్రమే, నా యేసయ్య మాత్రమే. అన్నా తనకున్న సమస్యను బట్టి, తనకున్న కన్నీటిని బట్టి దేవుని సన్నిధిలో యేసయ్య పాదాల దగ్గర కాచి ఆమె సమస్యను గురించాడు. ఆమె పక్షముగా దేవుడు కార్యం చేశాడు. నీ పక్షముగా నా యేసయ్యకి వచ్చాడు, నా యేసయ్యకి వచ్చాడు. ప్రతి సమస్యను తొలగించాడు, ప్రతి పనులు తొలగించాడు. ఒక తీర్మానం చేసుకుంటావా? రాత్రి ఒక తీర్మానం చేసుకుంటావా? ఇంకా ప్రార్థనలు ఎదగలేకపోతున్నావా? ప్రార్థించలేకపోతున్నావా? దావీదు వలె నుంచి ప్రార్థించు. దానియేలు వలె ప్రార్థించేవారు కావాలి. ప్రార్థిస్తానయ్యా, నేను ఎప్పుడు స్తుతిస్తానయ్యా. ఎవరైతే నిత్యము ప్రార్థిస్తారో దేవుని స్తుతిస్తారో ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయలే. ఒక తీర్మానం చేసుకో. మీకు శక్తి కొడుకోండి, మీకు శక్తి కొడుకోండి. అది మధ్యలో మీ తల్లి ప్రార్థిస్తారు. అయా తండ్రి, బిడ్డల జీవితంలో మేలు జరిగిందని బట్టి కృతజ్ఞతగా ఇప్పటికే ఏర్పాటు చేసేవారు ప్రభావ. అయా తండ్రి, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఇంకా అనేక మంది పాల్గొనడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ నీ ఆత్మతో అభిషేకించండి, బలపరచండి ప్రభావ. ఏసునామములో ఎంతమంది బిడ్డలైతే పాల్గొని కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థిస్తున్నారో వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారు చేస్తున్న పనులు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది కాన్ఫరెన్స్ కాల్లో జరగడానికి సహాయం చేయండి. ప్రార్థించిన ప్రతి విన్నపానికి సమాధానం కలిగించండి ప్రభావ. బిడ్డల్ని ఆత్మచేత బలపరచండి, ఆశీర్వదించండి. బిడ్డలకు ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఇప్పటి వరకు నీ సేవకు నిలబెట్టి మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. అన్ని విషయాలు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు ప్రభావ. ఎంతో శత్రువు తలను దుద్దునేగా అయా చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నువ్వు మా పక్షాన జయము నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలు. ఇవన్నీ మా సంఘాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభావ. చెప్పిన సాగుని ఇంకా బలపరచమని, బలంగా వాడుకోమని, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి. సర్వోన్నతమైన గొప్ప దేవానికి స్తోత్రం నాయనా. ఈ యొక్క కృతజ్ఞత స్తుతి ఆశీర్వాద కూడికరం నీ ఆధిపత్యంలో నీకు మహిమార్థమై మహిమకరముగా ఆశ్చర్యకరముగా జరిగించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. లక్ష్యముగా నడిపించబడిన బిడ్డను బట్టి నీ మాటతో లక్ష్యముగా ప్రతి ఒక్కరిని బలపరిచి ఆదరించినందుకున్నారా. లక్ష్యముగా నీ మాట ద్వారా నీ బిడ్డలు ఎప్పుడు ఆశీర్వదించబడినగా, నీ కొరకే బ్రతుకునేగాక. నీ వైపే తిరిగిపోవాలి, నీ వైపే తిరిగి నిత్యముగా నీ వైపే చూచునుగాక. ఈ బిడ్డలందరినీ దీవించి కాన్ఫిడెన్స్ కాళ్ళు ఎంతమంది ప్రార్థిస్తున్నారు వారందరూ దీవించబడనగా, ఇంకను ప్రార్థనలో ఇంకను ఎదుగునుగాక,
ఇంకా ఎంతమంది కాన్ఫరెన్స్ కాల్లో లేరు? మేము కూడా ఏకీకరిస్తాము, మేము కూడా ప్రార్థిస్తాము. మనస్సును దయచేసినట్టు ప్రార్థనలో ఎదుగునుగాక, మోకాలి అనుభవం ఎదుగునుగాక. మీ బిడ్డల ప్రార్థన ద్వారా నిత్యంగా రాష్ట్రాలలో, ప్రాంతాలలో, రాష్ట్రాల్లో, దేశాల్లో నశించిపోతున్న పిల్లలు రక్షింపబడునుగాక. దేశమంతయు నిర్మలపరచబడునుగాక, నాయకులు మార్చబడునుగాక. రాష్ట్రం, దేశ, పల్లె, పట్టణం ఈ యొక్క వరల్డ్ మొత్తం క్రీస్తు దేశముగా మార్చబడునుగాక. నీకు విరుద్ధముగా, నిమిలకు విరుద్ధముగా నిలబడుతున్న ప్రతి ఆయన తిరుగుగా చేయనుగాక. వర్ధింపచేసి నేను చేస్తున్న ప్రతి పని వాటిలన్నింటిలో వృద్ధించి గొప్ప సాక్ష్యం, గొప్ప గనులుగా నిలబెట్టుకోమని వెచ్చంగా యోగులు దిగించినట్లుగా రెండంతల దీవెన కనుగొనగాక, రెండంతల ఆశీర్వాదాలు కనుగొనగా. మీ దాసులు నిలబెట్టుకుని ఇంతవరకు మాతో మాట్లాడారు. దూర ప్రాంతం నుంచి నడిపించిన దాసుని బట్టి, దాసుని కుటుంబాన్ని బట్టి, దాసునికి ఇచ్చిన పరిచయం బట్టి స్తుతిస్తున్నాను. నిత్యముగా ఆయన అయ్యా కుటుంబముగా దాసులు ఎంతో ప్రేమతో మా కోసం వచ్చారైనా. దాసుని కుటుంబం పరిచర్య ఇంకా ఉన్నతముగా ఆశీర్వదించబడినగాక. దాసులకు మంచి ఆరోగ్యం కలిగినగాక. రేయలుగా, పగలలుగా, నిశ్చయముగా ప్రయాణాలు చేస్తుండగా ఇంకను దేవుడు అనేక ప్రాంత, రాష్ట్ర, దేశాలు ఉన్నతంగా వాడుకున్నగాక. దాసునికి ఇచ్చిన తలాంతుని బట్టి నిత్యముగా దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడునుగా. దాసుని మంచి ఆరోగ్యంగా చింతించండి, జీవించండి. దాసుని గురించి నిత్యంగా వ్యక్తులు వినవాలి. నిత్యంగా ఇక్కడ కోరిచని అందరూ దీవించబడినగా, సేవకులు దీవించబడినగా, పరిచారకులు దీవించబడినగా, నిత్యముగా ఆయా నిత్యంగా పరిచయం చేసిన బిడ్డలు దీవించబడినగా. నిత్యము మినిస్ట్రీకి మీరు తోడుగా ఉండండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని, ఇక రానున్న దినాలు మినిస్ట్రీ ఇంకా అనేక దేశ, రాష్ట్ర, పల్లె, పట్టణాలు వ్యాప్తించబడినగాక, శాఖోభిషేకంగా వ్యాప్తించబడినగాక. మీరే తోడుగొండి. మా దైవజనుడు ఆయన ఏదైతే నువ్వు దర్శనం ఇచ్చావు, నిత్యముగా ఏదైతే నువ్వు వాగ్దానం చేశావు, ఇంకనూ మినిస్ట్రీ పక్షముగా నెరవేర్చబడినగాక. నిత్యముగా ఇచ్చిన దర్శన ఆలోచన బట్టి ముందుకు ఇంకనూ నడిపించబడినగాక. అందరిని దీవించి ఆశీర్వదించి తోడేయమని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన మనందరికీ మినిస్ట్రీకి తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామమునకే జయము కలుగునుగాక.